అనగనగా ఒక అందమైన చిన్న పట్నం ఉండేది. ఆ చిన్న పట్నంలో రాజేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ గంభీరంగా, ఎవరితో పెద్దగా కలవకుండా తన పని తాను చూసుకునేవాడు. అతని ముఖంలో చిరునవ్వు చాలా అరుదుగా కనిపించేది. అతని వాలకం చూసి మాట్లాడే పద్ధతి కొంచెం మొరటుగా ఉండటంతో పట్నంలోని వారంతా అతన్ని అపార్థం చేసుకున్నారు. అతను మంచివాడు కాదని, ఎందుకొచ్చిన గొడవ అని అతనితో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. పిల్లలైతే అతని దగ్గరకు వెళ్లడానికే భయపడేవారు. అదే పట్నంలో శ్రీనివాస్ అనే మరొక వ్యక్తి ఉండేవాడు. శ్రీనివాస్ చాలా మర్యాదస్తుడు, అందరితో కలివిడిగా ఉంటాడు, ఎవరికి ఆపద వచ్చినా పలకరిస్తాడు. దాంతో పట్నంలో శ్రీనివాస్ అంటే అందరికీ చాలా గౌరవం, అభిమానం. రాజేష్ అంటే చిన్నచూపు, శ్రీనివాస్ అంటే అభిమానం, ఇది ఆ పట్నంలో వాడుకగా మారింది. ఒకరోజు పట్నం దగ్గరలోని వాగులో నీళ్లు అకస్మాత్తుగా పెరిగి ఉప్పొంగాయి. అదే సమయంలో శ్రీనివాస్ పొలం పనులు చూసుకుని వాగు దాటుతుండగా కాలు జారి వాగులో పడి కొట్టుకుపోవడం మొదలుపెట్టాడు. శ్రీనివాస్కు వాగులో ఈదడం సరిగ్గా రాదు. అతని అరుపులు విని పట్నం వాళ్లు అందరూ వాగు దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు. శ్రీనివాస్ మునిగిపోతుంటే చూసి అయ్యో పాపం అన్నారు కాని ఉప్పొంగుతున్న వాగులోకి దూకడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. కొందరు కర్రలు వేయబోయారు కాని ప్రవాహం ధాటికి అవి నిలవట్లేదు. అందరూ ఏం చేయాలో తోచక నిస్సహాయంగా చూస్తున్నారు. శ్రీనివాస్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి రాజేష్ వచ్చాడు. అతని ముఖం ఎప్పటిలాగే గంభీరంగా ఉంది. ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేస్తాడులే, చూస్తూ నిలబడతాడు అంతే అని పట్నం వాళ్లు అనుకున్నారు. కొందరైతే ఎందుకొచ్చాడో ఏమో అన్నట్టు చూశారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజేష్ కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేగంగా ఉప్పొంగుతున్న వాగులోకి దూకాడు. ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నా రాజేష్ చాలా నేర్పరిగా ఈదుకుంటూ శ్రీనివాస్ దగ్గరికి చేరుకున్నాడు. శ్రీనివాస్ భయంతో వణుకుతున్నాడు. తనని గట్టిగా పట్టుకుని ప్రవాహాన్ని చీల్చుకుంటూ జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఎవరైతే పనికిరాడని, మంచివాడు కాదని తీసిపారేశారో ఆయనే పట్నంలో అందరూ గౌరవించే శ్రీనివాస్ ప్రాణాలను కాపాడాడు. రాజేష్, నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు. నీ మేలు మర్చిపోలేను అన్నాడు కృతజ్ఞతతో. పట్నం వాళ్లు కూడా సిగ్గుతో తలదించుకుని రాజేష్ను పొగడటం మొదలుపెట్టారు. అతని వైపు చూసే చూపు మారిపోయింది. ఒక పెద్దాయన రాజేష్ని అడిగాడు. నాయనా రాజేష్, నీ గురించి మేమంతా తప్పుగా అనుకున్నాం. కాని నువ్వు ఎంతో గొప్ప మనసుతో శ్రీనివాస్ ప్రాణాలు కాపాడావు. ఇంతకీ ప్రాణాలకు తెగించి నువ్వు వాగులోకి దూకడానికి కారణమేమిటి? శ్రీనివాస్ నీకు మంచి స్నేహితుడా? అని అడిగాడు. రాజేష్ అప్పటిదాకా మౌనంగా అందరి మాటలు వింటూ తన వాలకం మార్చుకోకుండానే ఉన్నాడు. పెద్దాయన మాట విన్నాక నెమ్మదిగా ఇలా అన్నాడు. శ్రీనివాస్ నాకు స్నేహితుడు కాదు పెద్దాయన. ఒకప్పుడు నేను చాలా అవసరంలో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న నన్ను చూసి ఎవరూ కనీసం పలకరించడానికి కూడా ముందుకు రాని సమయంలో శ్రీనివాస్ ఒక్కడే నన్ను అడిగి తన దగ్గర ఉన్న ఒక రొట్టెను నాతో పంచుకుని తిన్నాడు. ఆ చిన్న సాయం అతను ఎప్పుడో మర్చిపోయి ఉండవచ్చు. కాని నేను మర్చిపోలేదు. అప్పుడు ఆకలి తీర్చిన ఆయన ప్రాణాలను కాపాడటం నా బాధ్యత అనిపించింది. అందరూ మళ్లీ ఆశ్చర్యపోయారు. శ్రీనివాస్ కూడా తాను ఎప్పుడో చేసిన ఆ చిన్న సాయాన్ని గుర్తు చేసుకుని రాజేష్ మంచి మనసుకు కరిగిపోయాడు. బయట రూపాన్ని చూసి మనుషులను అంచనా వేయకూడదని, ఎవరిలో ఎప్పుడు ఎలాంటి గొప్ప మనసు దాగి ఉంటుందో చెప్పలేమని పట్నం వాళ్లందరికీ అర్థమైంది.
కనిపించని మంచితనానికి అసలైన విలువ ఉంటుందని ఆ రోజు అందరూ తెలుసుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.